హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ మిగిలిపోతాయి కదా, వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా శారీకి చిన్న చిన్న టజల్స్ తయారు చేసి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూపించేస్తాను. స్టెప్ బై స్టెప్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఇలా రౌండ్లో కొన్ని పీసెస్ తీసుకున్నాను. ఈ పీస్ వచ్చేసి 3 ఇంచెస్ ఉందండి. ఇలా సారీలో వచ్చిన క్లాత్ కొన్ని, బ్లౌజ్లో వచ్చిన క్లాత్ కొన్ని ఇలా తీసుకున్నాను. మీరు ఎన్నైతే చేయాలనుకుంటున్నారో అన్ని ముందుగా లెక్క పెట్టి తీసేసుకోండి. ఇప్పుడు ఒక పీస్ని ఇలా ఫోల్డ్ చేసి మిడిల్కి కట్ చేశాను, చూసారా? ఇప్పుడు ఇవి 2 రెడీ అవుతాయి మనకి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఓపెన్ ఉంది కదా, నాకు రైట్ సైడ్లో ఓపెన్ ఉంది. ఇప్పుడు అటు సైడ్ మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోండి, వీడిపోకుండా ఉంటాయి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని బయటకు తీసుకొని ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో దాన్ని ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు రివర్స్ చేసేసుకోండి. రివర్స్ చేసుకొని కొంచెం ఏదైనా టూత్పిక్ లాంటిది అలాంటిది ఏదైనా తీసుకొని కొంచెం లోపల నుంచి ఇలా ప్రెస్ చేస్తే మనకి మూల అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా రెడీ చేసుకొని ఇప్పుడు మళ్ళీ దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేసి సమానంగా ఇలా కట్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా మనకి కుచ్చు అయితే రెడీ అయిపోయింది. ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ లెక్క పెట్టుకొని రెడీ చేసేసుకోవాలండి. నేనైతే మొత్తం అన్నీ కూడా రెడీ చేసేసాను. ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి ఈ చివరిన దారాలు రాకుండా ఉండడానికి అగరబత్తి తీసుకొని ఈ విధంగా లైట్గా చిన్నది ఇలా చుట్టూ కూడా వేడి చూపిస్తూ ఈ విధంగా కాల్చుకోవాలండి. దారాలు ఏమి కూడా బయటికి రాకుండా చాలా నీట్గా కనిపిస్తాయి. ఈ విధంగా అన్నీ కూడా చివరన ఈ విధంగా అగరబత్తితో కాల్చి రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇలా నేను మొత్తం అన్నీ కూడా రెడీ చేసేసాను, చూసారు కదా? చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. ఇప్పుడు సారీ పళ్ళు వైపు ఇలా తీసుకొని మనం ఎక్కడైతే మనం వీటిని స్టిచ్ చేయాలనుకుంటున్నామో, నాకైతే ఇలా స్కాలప్ వచ్చింది కాబట్టి ఈ కరువులు ఎక్కడైతే తిరిగిందో మూలల దగ్గర నేను పెడదాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ప్లెయిన్గా ఉంటే 1 ఇంచ్ లేదా 1.5 ఇంచుకి ముందు మార్కింగ్ చేసుకొని అప్పుడు ఆ ప్రకారం మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఫస్ట్ రెడ్ తీసుకున్నాను. డబుల్ ఫోల్డింగ్లో దారం తీసుకొని కింద వైపు దారానికి ముడి వేసేసి ఇప్పుడు ఈ విధంగా ఒకటి ఎక్కించాను. ఇప్పుడు మనం పూసలు తీసుకుందామండి. నా దగ్గర చిన్న చిన్న పూసలు ఉన్నాయి కాబట్టి ఇవే తీసేసుకుంటున్నాను. మీరైతే కొంచెం పెద్ద పూసలు తీసుకోండి, బాగుంటుంది. ముందు ఒక గోల్డ్ కలర్ పోస్ తీసుకొని దాని తర్వాత ఇంకొక వైట్ కలర్ పోస్ తీసుకొని ఈ విధంగా ఎక్కించేసానండి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఈ మూల నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇలా ఈ మిడిల్లో ఈ ఎడ్జ్న ఇలా కింద నుంచి పైవైపుకు తీసుకోవాలి. ఈ విధంగా ఇలా తీసుకొని ఇలా మళ్ళీ పైవైపు నుంచి కిందకి ఇలా తీసుకుంటూ ఒక 2-3 సార్లు అలా తీసి కింద వైపుకి రివర్స్ వైపు వచ్చేటట్టు ముడైతే వేసుకోవాలండి. చాలా సింపుల్, చాలా తక్కువ టైంలోనే అయిపోతాయండి. కానీ లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీ దగ్గర ఇలా ఆపోజిట్ కలర్లో బ్లౌజ్ వచ్చినప్పుడు శారీకి ఈ విధంగా తయారు చేసుకోండి. ఒక 1 అవర్లోనే మనకి కుట్టుకోవటం అండ్ స్టిచ్చింగ్ చేసుకోవటం అన్నీ కూడా అయిపోతాయి. చాలా చాలా బాగుంటుంది. మీకు కంప్లీట్ అయ్యాక ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పీచ్ కలర్ ఒకటి స్టిచ్ చేసుకుందాం, చూసేయండి. సేమ్ అదే విధంగా ఫస్ట్ మనం కుర్చీ ఎక్కించుకొని దాని తర్వాత గోల్డ్ కలర్ బీట్ ఒకటి అండ్ వైట్ కలర్ది ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇలా కింద నుంచి సూదిని పైకి తీసి ఇలా ఒక 2-3 సార్లు కిందికి పైకి ఇలా సూదిని దింపుతూ ఫైనల్గా కింద వైపున మనం ముడి అనేది ఒక 2-3 సార్లు గట్టిగా వేసేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, చాలా చాలా సింపుల్, చాలా బాగుందండి. నాకైతే ఈ సారీకి ఒక మంచి లుక్ అయితే వచ్చింది అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ మధ్య ఎక్కువగా సారీ పళ్ళు వైపు కుచ్చులు అందరూ పెట్టించుకుంటున్నారండి. ఇదే వర్క్ మనం బయట చేయించడానికి ఇచ్చామంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. అలా కాకుండా మిగిలిన క్లాత్తోనే మీరే ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మొత్తం అన్నీ స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఒక చిన్న కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.